మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్నంత జరిగింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్టుగా చేయించారు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నట్టే జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకగా చంద్రబాబుకు గోదావరిని అప్పచెప్తాడని చెప్పి అనుకుంది ఏదో జరిగిపోతూ ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే వాస్తవానికి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కోర్టులకు పోయి అక్కర లేదు. వీళ్ళు చట్టసభలలో చేస్తే చాలు పనులు. కోర్టులకు వకీలు పోతారు, న్యాయవాదులు పోయి కోర్టులలో వకాలతులు చేస్తారు. మరి ఇక్కడ శాసనసభలోనే చెప్పరాని వాళ్ళు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తామని చెప్పి ప్రిపేర్ కాకుండా వచ్చేటోళ్ళు అందరిలో మందిలో కూర్చున్నాక ఏం ప్రాజెక్టు గురించి ఉపన్యాసం కొడతా అని చెప్పి వచ్చాడు కూర్చొని బనకచెర్ల ఏ ఊర్లు ఉంది, గోదావరి మీద ఉందా, కృష్ణ మీద ఉందా, మూసీ మీద ఉందా, బాక్రానంగర్ మూసీ మీదనే కట్టినరు అని చెప్పే ఈ మేధావులు, ఈ అపర మేధావులు వీళ్ళు కోర్టులో పోయే పని లేదు. ఎవరిని అమాయకులు చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని, మేమేదో బాగా కొట్లాడినాం, అబ్బా మేము ఇక్కడనే కాదు కోర్టులలో కూడా మేమే కొట్లాడుతున్నాం అనిపిద్దామని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని పోతున్నారా? ఓ పనికిమాలిన పిటిషన్ తయారు చేసుకొని కోర్టు కూడా నవ్వేటట్లుగా తెలంగాణ ప్రజల ముందు పరువు తీసుకుంటుంది. కోర్టులో నిలబడిన పిటిషన్ వేసి మరింత బలహీనం చేయడం కాకపోతే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వాదనను బలహీనం చేయటం కాకపోతే ఏం డ్రామా ఇది? కోర్టు ముందట పిటిషన్ నిలబడదు, మనం రాసేదనే సంగతి కూడా తెలియదన్నట్ట. అంత అమాయకులు ఉన్నారా? ఇప్పటివరకు ఏ పిటిషన్ కూడా అట్లా జరగలేదు కదా. కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అనుమతించి కావాలంటే ఆ తర్వాత ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటే ఉపసంహరించుకున్నారు గతంలో. ఎప్పుడైనా ఇద్దరు అంగీకారం మేరకు మేము బయట మాట్లాడుకుంటాము అని అంటే ఉపసంహరించుకున్నారు కోర్టు అనుమతిస్తే. కానీ మీ పిటిషనే చెల్లదు పొమ్మని ముఖం మీద కొట్టేటట్లుగా ఇంత అధ్వాన్నమైన బలహీనమైన పిటిషన్ తయారు చేసి వాదనను పెట్టి తెలంగాణకు ద్రోహం చేయడం కాకపోతే ఇంకేంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని? ఎందుకు ఇంత ద్రోహం చేస్తున్నారు? దీని వెనకాల ఇంకా దీన్ని మించిన ప్రయోజనం ఏముంది? గోదావరి నీళ్ళు, కృష్ణ నీళ్ళు అనేవి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు. కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు గోదావరి కృష్ణలను తాకట్టు పెడుతున్నారు. గోదావరి కృష్ణలను అంపజెప్పి వీళ్ళు పదవి నిలుపుకోవడం కొరకు, వీళ్ళ మీద కేసులు రాకుండా చేసుకోవడం కొరకు కేంద్రం నుంచి, బీజేపీ నుంచి వీళ్ళ తోలు కాపాడుకోవడం కొరకు, స్కిన్ సేవింగ్ కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో, మోడీ కనుసన్నల్లో వాళ్ళను సంతోషపరచడం కొరకు, వాళ్ళని సంతృప్తిపరచడం కొరకు చేస్తున్న దుర్మార్గం ఇది. ఎట్లా పోతుంది ఒక పిటిషన్ ఊరికని? కొట్లాడిన తర్వాత మెరిట్స్ మీద పోతే వేరు. కానీ మీ పిటిషన్కి అర్హతే లేదు అని తీసి ముఖం మీద కొట్టి పంపించింది సుప్రీంకోర్టు. ఇంతకు మించిన సిగ్గుమాలింది ఇంకొకటి ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. మెరిట్స్ మీద అవుతాయి, మెరిట్స్ మీద తీర్మానాలు వస్తాయి, తీర్పులు వస్తాయి, అది వేరు. ఈ పిటిషనే చెల్లదు అని చెప్పడం అంటే
ఎంత బలహీనంగా ఉన్నట్టు మీ ఆర్గ్యుమెంట్. తెలియక చేసిన పని ఇది. అడ్వకేట్లు అట్లా చెప్పరు ఎప్పుడు. క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు. ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి. రాష్ట్ర ప్రభుత్వం దేని మీద బొమ్మన్నదో దాని మీదనే పోతాడు. ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో. 100% రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావలసిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది. నిజమే, పోయేటప్పుడు అంగు ఆర్బలంతో పోయిండు మంత్రి గారు లోపలికి. వచ్చేటప్పుడు ఎందుకు ముఖం చూపించలేదు మీడియాకు? ఎందుకో చెప్పలేదు బయటకు వచ్చి? ఏం కారణం చేత పోయింది, ఎందుకు చెప్పలే? దేనికి చేస్తున్నారు ఈ హడావుడి ఎంత? పోయినప్పుడల్లా 2-3 మంత్రులు సుప్రీంకోర్టుకి ఏమవసరం? ఒక అధికారి పోతాడు, సెక్రటరీ పోతాడు, లేదా ఇంకా ఆయన తర్వాత అధికారి పోతాడు. అవసరమైతే అడ్వకేట్ రమ్మనంటే ఏదన్నా మెటీరియల్ అందుబాటులో కావాలనుకుంటే. వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పడం కాదు, సాధారణమైన పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ముందు నువ్వు అపెక్స్ కౌన్సిల్లో పెట్టాలి ఈ విషయం అనేది. కనీసం మీరు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని డిమాండ్ చేయలే. దాంట్లో మీ అభ్యంతరాలను చెప్పలే. మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెట్టండి. మొట్టమొదటి మీకున్న హక్కు అపెక్స్ కౌన్సిల్ పెట్టమని డిమాండ్ చేయాలి కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో. అందులో నీ అభ్యంతరాలను చెప్పాలి. కనీసం నువ్వు కోర్టుకు పోవడానికి ఒక ఆధారం అవుతుంది. కానీ ఇది ఏది లేకుండా తెలిసి ఒక పథకం ప్రకారం తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అనుకోకుండా జరిగిన పని కాదు. ఈ పిటిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వీళ్ళకి ఏదైతే అప్పచెప్పిండో ఆయన మనుషుల్ని అధికారులుగా వాళ్ళ డైరెక్షన్లో రాయబడ్డ పిటిషన్ ఇది, వాళ్ళ డైరెక్షన్లో వేయబడ్డ పిటిషన్ ఇది. పూర్తిగా దీని డ్రాఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చేసి పంపించిన డ్రాఫ్ట్ తనకు అనుకూలంగా. అందుకే కనీసం విచారణకు అర్హత లేదని చెప్పి పంపించేశారు వెనక్కి. ఇంత దుర్మార్గం జరుగుతుంది. నిజమే, నేను మొన్న దేంట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చూసిన, నేను ఒక్క మాట చంద్రబాబు నాయుడికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. నిజమే కదా, మీడియాలోనే వచ్చింది. నేను చంద్రబాబు నాయుడుకు రూమ్లో తీసుకుపోయి చెవులో చెప్తే ఒక్క మాట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిండు అని. మరి చంద్రబాబు నాయుడు గారికి చెవులో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినోడు మరి బనకచెర్లను కూడా ఆపమని ఎందుకు చెప్పలేను? ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కనుక చెప్పితే చంద్రబాబు నాయుడు వింటాడు, ఏదైనా చేస్తాడు అని ముఖ్యమంత్రి చెప్పండి స్వయంగా. మరి నువ్వు చెప్తే రాయలసీమ లిఫ్ట్ పని సగం అయిపోయిన లిఫ్ట్ని ఆపినోడు మొదలే పెట్టని బనకచెర్లలో ఎందుకు ఆపుతలేడు అంటే ముఖ్యమంత్రి చెప్తలేడు అన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉల్లు బనాయించడానికి పంపిండా సుప్రీంకోర్టుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ని చేద్దామని పంపిండా సుప్రీంకోర్టుకి? దేనికి పోయినట్టు? మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే చూపించిన నీ ప్రతిభను ఎందుకు బనకచెర్ల విషయంలో చూపిస్తలేవు రేవంత్ రెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో చూపిస్తలేవు? ఎందుకు అనుమతిస్తలేవు దానికి? చాలా కోస్తరి కదా, ఎగిరెగిరి దునికితివి కదా. కేసీఆర్కు పని చేయించుకోరాలే ఢిల్లీతో మంచిగా ఉండి, ఢిల్లీతో అనవసరంగా పంచాయతీ పెట్టుకుండు, నేను చూడు ఎట్లా చేయించుకొస్తానో.
తెగ కోతలకు వస్తేవి కదా, ఎందుకు ఇప్పుడు తెస్తలేవు? ఎందుకు వస్తలేవు కృష్ణా గోదావరిలో మీ అనుమతులు? ఎందుకు ఆగుతలేవు చంద్రబాబు అక్రమ ప్రాజెక్టులు? దేనికి సంకేతం ఇది? 100% మీ మిలాఖత్కి మీ చీకటి ఒప్పందాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ నుంచి నువ్వు రక్షణ పొందడానికి, నీ పదవిని కొనసాగించుకోవడానికి, నీ పదవిని కాపాడుకోవడానికి, నీ మీద కేసులు రాకుండా ఉండడం కొరకు కృష్ణా గోదావరి జిల్లాలను అప్పచెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడికి, ఆంధ్రప్రదేశ్కి. అసలు వీళ్ళకి ఎప్పుడు సోయలేదు. ప్రభుత్వం అనేది చాలా రొటీన్గా దానంతలా జరిగిపోతుంది తప్ప, అధికారుల మీద బతికి, అధికారుల మీద ఆధారపడి, అధికారుల దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నది తప్ప ఈ ప్రభుత్వం పాలకులకు ఎంత మాత్రం సోయి లేదు, తీరిక లేదు, జ్ఞానం అసలే లేదు. ఎప్పుడు కూడా ఏ ఒక్కడికి అవగాహన లేదు ఇప్పటి వరకు. ఇన్నిసార్లు మేము అలర్ట్ చేస్తున్నా ఎప్పుడు సోయి తప్పే ఉంటున్నారు. ఫస్ట్ కృష్ణ మీద అదే జరిగింది. పోతుందిరా సాగరు, వెళ్ళిపోతుంది, తీసుకుపోతున్నారు, వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు, వాళ్ళ కబంధ హస్తాలకు పోతున్నది కేంద్రం చేతులకి అంటే, గప్పుడు నిద్రమత్తు నుంచి లేచి సోయి లేకుండా మాట్లాడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరు. కేసీఆర్ అప్పచెప్పిపోయిందని మాట్లాడినారు. కేసీఆర్ నల్లగొండకు వచ్చి 1,00,000 మందితో గర్జన పెట్టి మీ బట్టలు ఇప్పితే మొత్తం సాక్ష్యాలతో సహా చూపిస్తే, నేను పోయిందాక లేదవా మన చేతిలో ఉందిరా నాగార్జున సాగర్, నేను దిగిపోయే రోజు దనక అని చెప్పి చూపిస్తే, గవ్వాలమల్లో డ్రామా కొట్టి వచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు, మేము ఇయ్యం సాగర్ని. ఎందుకు? మీకు దమ్ము లేదు కొట్లాడడానికి కేంద్రంతో, మీకు దమ్ము లేదు కేంద్రంతో కొట్లాడడానికి. లాగులు నడుస్తున్నాయి మీకు మోడీతో పెట్టుకోవడానికి. దాని కొరకు అసెంబ్లీలో పెట్టినరు. అందరు కలిసి అంటే పెట్టిన సార్ నేను చెప్పుకోవడానికి సాటుగా పోయి మళ్ళీ గోదావరి మీద అదే బనకచెర్ల సమస్య కూడా, బనకచెర్ల ముందుకు పోతుంది అని చెప్పి మేము మా పార్టీ నుంచి చెప్పిన దానిక మీకు సోయి లేదు, సోయి తెప్పి పండినరు. మళ్ళీ మేము బీఆర్ఎస్ నుంచి మేల్కొల్పిన తర్వాత మళ్ళీ మొదలు అదే ఏదో విషయాలు వేసారు. కేసీఆర్నప్పుడు ఒప్పుకుండు, కేసీఆర్నప్పుడు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయో నీళ్ళు, నాగార్జున సాగర్ను సొంత మోటార్లాగా మన ఇంట్లో మన బావి మోటార్లాగా ఎట్లా ఒత్తుకున్నామో, 17 పంటలకు ఎట్లా నీళ్ళు ఇచ్చినామో మొత్తం చూసినారు సాగర్ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు. ఎస్ఎల్బీసీని మన ఇంటి సంస్థలాగా ఎట్లా వాడుకున్నామో చూసినారు, మన ఇంట్లో మోటార్లాగా ఎట్లా వాడినామో చూసినారు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత మీ నిర్వాహకం ఏందో చూస్తున్నారు ప్రజలు. కేవలం వాటాల పంచాయతీ, కమిషన్ల దందాలు తప్ప, ఒకటి సాటుగా ఒకటి ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకునే ప్రయత్నం తప్ప, ఒక్కనాడంటే ఒక్కనాడు కూడా రాష్ట్రం పైన, పరిపాలన పైన సోయలేదు. కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని బతుకుదామని చూస్తున్నారు. ఎవడన్నా ఎదురు మలితే, ఎవడన్నా మాట్లాడితే కేసు పెట్టి లోపడేసి భయపెట్టిస్తాను, చిల్లర పాతకాలపు అలవాటు. ఎప్పుడో పోయింది అది. ఈ పోలీసులకు భయపడి, ఈ దానికి భయపడి ప్రజలు దాచుకునే పరిస్థితులు ఏం లేరు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎట్లా చేయాలో ప్రజలకు తెలుసు. మీరెంత దుర్మార్గంగా ప్రవర్తించినా, ఏదో ఎదురుదాడి చేసి
ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పి ఏదో ప్రజలు చూపి మోసం చేస్తామని చెప్పి మీరు అనుకున్నా మీకు మీరు మోసం చేసుకోవడం తప్ప ఎవరిని మోసం చేయలేరు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడడానికి. ఎక్కడనో ఆకాశంలో ఉందనుకున్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఇప్పుడు ఇటువంటి ఎదుర్కోవడం కష్టమేం కాదు. కాకపోతే మీరు దొంగలు వాళ్ళ చేతిలో ఉన్నారు. పేరుకు మీరు మన ఇంటిలో కనపడ్డా మీరు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు, శత్రువు చేతిలో ఉన్న మీరు ఆయుధాలు. ఆ ఒకటే ఆటంకి మాకు. అవాళ మేము బ్రహ్మాండంగా కొట్లాడినాం, ఇవాళ కూడా కొట్లాడతాం. కాకపోతే ఆయుధం మీ చేతిలో ఉంది, దాన్ని అవతల వాడి కొరకు వాడుతున్నారు. అవాళ ప్రాంతేతరుడు కాబట్టి ప్రాంతం అవతలి పారదోలినాం. ఇవాళ ప్రాంతం వాడివే చేస్తున్న ద్రోహం ఇది. తప్పకుండా మిమ్మల్ని పాతరేయడం ఖాయం, తెలంగాణ హక్కుల్ని కాపాడడం ఖాయం. కృష్ణా గోదావరిలో మన వాటాల్ని కాపాడుకోవడం కొరకు మరొక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎంత దూరం పోయినా సరే తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడుతాడు కేసీఆర్, అందులో సందేహమేం లేదు. బీఆర్ఎస్ పార్టీ గులాబీ ఎండా పుట్టిందే దాని కొరకు. తప్పకుండా ఆ పనిలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే ఇవాళ ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. ఆ రకమైన పిటిషన్ను తయారు చేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి పంపిన అధికారులే. వాళ్ళని ఎవరినైతే ఇవాళ ఇక్కడ ఈయన పెట్టుకున్నాడో సలహాదారులుగా, అధికారులుగా మన ప్రభుత్వం, ఇది వాళ్ళ చేత తయారు చేయబడ్డ పిటిషన్ కాబట్టే ఈ రకంగా జరిగింది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక మనకు స్పష్టంగా అర్థమైపోయింది ఇవాళ ఏం జరుగుతుందో. ఇంకా దానికి శశబిషలు ఏం లేవు. ఇంకేదో ప్రజలకు అర్థం కాని పదాలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటే దాగదు. ఒక పిటిషన్ను తీసుకోకుండా నీ ముఖం మీద కొట్టి పంపించే స్థాయిలో గంత దరిద్రంగా పిటిషన్ తయారు చేసినారంటే ఇంకా వీళ్ళు ఏందో సూట్లేసి ఏందో వేసేసి పీకుతారనంటే ఎవడన్నా నమ్ముతారా? విచారణ అర్హత లేని పిటిషన్ వేసిరంటే వల్ల ఇంకా వీళ్ళ ఉద్దేశం ఇంకా వేరే వెతకాల్సిన అవసరం ఉందా మనం? ఇదంతా కూడా ముందు జరిగింది స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం కావాలనో అది పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇవాళ వాస్తవానికి ఒక మాటలు చెప్పాలంటే అవతల వైపు మా మిత్రులు కొంతమంది అప్పుడప్పుడు అంటున్నారు, వింటున్నాం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాయే కదన్నా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. 2 ప్రభుత్వాలు మావే కదన్నా అని మాట్లాడుతున్నారు. గా స్థాయికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి. ఢిల్లీలో పోయినా అదే మాట్లాడుతున్నారు, బార్డర్ దాటితే కూడా అదే మాట్లాడుతున్నారు. ఇంకా ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఇంకా తెలంగాణ హక్కులు కాపాడతారు. తెలంగాణ పట్ల సోయిందా వీళ్ళకి? ఇది శాస్త్రాలు చదువుకున్న ముఖ్యమంత్రి, శాస్త్రవేత్తల ముఖ్యమంత్రి, డాక్టర్ ముఖ్యమంత్రి? ఆ ఉపన్యాసంలో ఒకటే విషయం కరెక్ట్ చెప్పిండు. నువ్వు బిల్డింగ్కి ఎంత పర్మిషన్ తీసుకొని ఎంత కట్టవచ్చు, ప్లాట్లు ఎన్ని కొనుక్కొని ఎన్ని ఎకరాలు అమ్ముకుంటే ఎన్ని ఎకరాలు కొంటే ఎన్ని ఎకరాలు అమ్మవచ్చు అనే విషయాలు చాలా బాగా చెప్పిండు చూసినావు.
అదొక్కటి మాత్రమే వచ్చు ఆయనకి. ప్లాట్ ఇద్దాం దాని తప్ప ఇంకోటి తెలియదు. అది చాలా బాగా చెప్పిండు, విన్నా నేను. వాస్తవం నాకు దాంట్లో నాలెడ్జ్ లేదు కాబట్టి ఆయన చెప్పిందే గొప్ప అనుకుంటున్నట్టున్నాను నేను కూడా. మరి ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేని సబ్జెక్ట్ అదొకటే, ఆయనకు ఉంది అదొకటే. ఏం లేదు, మంత్రులందరినీ బండబెట్టిండు, ఇక ఇటువంటి ఇచ్చి పంపిస్తున్నాడు. ఏ శాఖలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తలేదని వాళ్ళే మొత్తుకుంటున్నారు. బహుశా నాకు తెలిసి ఈ పిటిషన్ కూడా ఉత్తమ్ చదివినాడో లేడో. ఎందుకంటే వీళ్ళ గురువుగారు ఈయన పంపుతాడు, ఈయన అధికారులకు ఇచ్చి అటు పంపుతాడు. నేను ఒక మంత్రి నేను సంతకమే పెట్టలే, నాకు ఫైలే రాలే, అక్కడ జరిగిపోయింది పని అంటున్నాడు. కొంతమంది చెప్పుకోలేక లోపల ఏడుస్తున్నారు. అందరు చెప్తుంది ఒకటే మాట, అన్న మమ్మల్ని ఏం బతకనిస్తలేడే, దందంతా ఆయనే చేసుకుంటుండు, ఆయన కుటుంబ సభ్యులు, అన్ని దందాలంతా అటే, మాదేం లేదు, మేము ఉత్తనే బుక్ చేసుకొని తిరుగుతున్నాం. ఊకి ఇంటికాడ కూర్చుంటే మా వాళ్ళు ఏమనుకుంటారు అని ఉత్తనే తిరిగి వస్తున్నాం రోడ్ల మీద అని మాట్లాడుతున్నారు వాళ్ళ మంత్రులే. ఎవరికి ఏ సోయి లేదు, ఎవరికి ఏ శాఖ పట్ల పరిజ్ఞానం లేదు. 2 ఏళ్ళైనా ఎవరు కూడా దాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అసలు వాళ్ళకి సోయి ఉంటే కదా మొదలు ప్రజల కొరకు పనిచేయాలన్న ఆలోచన ఉంటాయి కదా మొదలు. ఎవడు పోయినా ఏమొస్తుంది దీనిలో అని అడుగుతున్నట్టు. సార్ ఇగో ఇది ఇట్లా అవుతుంది అని ఏదో కొత్త ప్రాజెక్ట్ చెప్దామని చెప్పి ఎవడన్నా పోతే గది కాదా మాదేందో చెప్పరాదిరి ఇట్లా మాట్లాడుతున్నట్టు. వాళ్ళు వచ్చి చెప్పి నవ్వుకుంటున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు, పాపం వాళ్ళు అక్కడి నుంచి ఎంతో తాపత్రయపడి వస్తారు, ఏదో చేయాలి మనం ఈడ సేవ అని చెప్పి ఏదో ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ప్రజలకు పనికొచ్చే ఏదో అని తీసుకొస్తారు. కొంత ఎడ్యుకేషన్లు కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు. వాళ్ళు పాపం పని కట్టుకొని, ఎందుకంటే అక్కడి నుంచి దానికి వచ్చిన వాళ్ళు ఆడికి పోయి ఏదైతే పాపం వీళ్ళతో నారాజు అవుతారో వెతుక్కొని మా దగ్గరికి వచ్చి చెప్పిపోతున్నారు, అన్నా ఇదేం ప్రభుత్వం ఇంత దుర్మార్గమా, మేమేదో సమాజానికి ఉపయోగపడుతుందని ఒకటి పట్టుకొని వస్తే అందులో మనదేందో చూడమని చెప్పి ఆ సెక్రటరీ పిలిచి చెప్తున్నారు. గదంతా మనవాడు వింటాం కానీ అందులో మనదేమో ఉందో చూడమంటున్నారు అని చెప్పి చెప్పిపోతున్నారు. గది ఈ ప్రభుత్వం.